చూస్తూనే ఉన్నాం. కోడికత్తి డ్రామా ఎలా అయితే జరిగిందో సేమ్ టు సేమ్ అలాగే ఆ కోడికత్తి డ్రామా లాగానే ఈ రోజు రాళ్లదాడి అని ఒక నింద చంద్రబాబు నాయుడు గారి మీద వేయడం జరిగింది. ఇది జనాలంతా తెలుసుకున్నారు సార్. ఈ డ్రామా, ఈ కోడికత్తి డ్రామా అని అందరికీ తెలుసు. ఇలా అలాగే చేశారని కూడా జనాలు అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు సార్ని కూడా, నారాయణ సార్ని కూడా కొంతమంది అడిగారు, ఇది కోడికత్తి డ్రామా లాగానే ఉంది సార్, ఇది మళ్ళీ ఇంకొక డ్రామాకి తెరలేపారు సారు, ఇతను ఇదే పనిగా చేసుకుంటూ పోతా ఉన్నాడు, జనాలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు అని జనాలంతా అనుకుంటున్నారు. అసలు మా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎటువంటి అవసరం లేదు సార్. ఇప్పుడు ఎలక్షన్స్ ఎందుకు అంటే వైసీపీ వాళ్ళు ఎట్లాగంటే ఖచ్చితంగా వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ నుంచి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టినట్టు మన భారతీయులు, మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ వైసీపీ వాళ్ళని ఖచ్చితంగా తరిమి కొడతారు. అది వాళ్ళకి అర్థమయ్యి మన తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేవలం చెడు అభిప్రాయం మాత్రమే. ఎటువంటి దెబ్బ సార్, అది చిన్న దెబ్బ. చిన్న పిల్లలకి తగిలే దెబ్బని ఆపరేషన్లంట, సర్జరీలంట, అమెరికాలంట ఇంకెడకోపోతారు వాళ్ళు. ఎందుకు సార్ అంత నాటకాలు? వాళ్ళకి అంత నాటకాలే పర్లేదు. మా తెలుగుదేశం పార్టీ నాయకులకు అటువంటి నీచపు బుద్ధి, అటువంటి రౌడీయిజం, అటువంటి నాయకత్వం మా వాళ్ళకి లేదు. ఎక్కడున్నా మేము అభివృద్ధి జరగాలనే ఆలోచనతోనే మా వాళ్ళుగా, మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ, కార్యకర్తలు కానీ మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా దానికోసం మేము పోరాడుతున్నాం. వాళ్ళ లాంటి రౌడీయిజం బుద్ధులు మాకు లేవు. కేవలం చిన్న గాయం, అది ఎవరు చేశారో వాళ్ళ చేసుకొని ఉండొచ్చు, వాళ్ళే రూపించుకున్నారు. అయ్యా నువ్వు డబ్బులు ఇస్తారు 1000 రూపాయలు ఇచ్చి, అయ్యా నన్ను కొట్టయ్యా అని అంటారు. ఎవరికన్నా ఛాన్స్ వస్తుంది, నేనన్నా కొడతా ఎవరినన్నా. కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అపోజిషన్ పార్టీ. మన తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ 1 మెజారిటీ, 1,00,000 మెజారిటీతో ఖచ్చితంగా మన తెలుగుదేశం పార్టీ వసద్ది. అందుకని వాళ్ళకి వాడేలంటాను, వాళ్ళు రాలేరు. అయ్యో ఇంక మమ్మల్ని తొక్కి పెట్టేస్తారేమో వీళ్ళు ఆంధ్ర రాష్ట్ర జనం అని వాళ్ళు కేవలం ఆరోపణ మాత్రమే. తెలుగుదేశం పార్టీతో ఎటువంటి సంబంధం లేదు వాళ్ళకి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా తుక్కుగా ఓడిపోతారు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క అణువు కూడా వైసీపీ అనేది కనపడదు మనకి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రావాలి. సార్ ఎందుకు చేశారనుకుంటే ఇప్పుడే చెప్పాను కదా సార్, ఆరోపణలు మాత్రమే. అంటే అంతకుముందు ఒకసారి మా నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేపించారు, కేవలం ఆరోపణ అంతే, ఇంకేం లేదాడ. ఏంటంటే నింద వెయ్యాలి, జైల్లో పెట్టించాలి అంతే, అంతకుమించి ఏం చేయలేరు వాళ్ళు. అంతే, వాళ్ళకి ఏంటంటే తెలుగుదేశం హైలో ఉంది, దించేయాలి వాళ్ళని, కింద అనదొక్కాలి అనుకుంటున్నారు వాళ్ళు. కానీ మేము బంతి లాంటి వాళ్ళం అనమాట. ఎంత కింద కొడితే అంత ఫాస్ట్ గా లేస్తాం మేము. అది వాళ్ళకి అర్థం కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు రాయితో కొట్టించాడని చెప్పి వైసీపీ నేతలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఇది పెద్ద అలవాటు. 2009 నుంచి కూడా ఏదో ఒక డ్రామాలు, 2019లో ఇదే డ్రామా, కోడికత్తి డ్రామా వేశాడు, వేసి ప్రజల్లో స్పందన చేయాలని చూశాడు. అలాగే వివేకానంద రెడ్డిని అతి క్రూరంగా చంపి ఆ నిందని నారా వారి రక్త చరిత్ర అని పెట్టాడు. ఈరోజు నీకై నువ్వే నీ మనుషుల దగ్గర కొట్టించుకొని నువ్వు కావాలని ప్రజలు కొట్టారు అని మళ్ళీ నువ్వు ఒక సానుభూతి పరుడులాగా వెళ్తున్నావు. ఈ రోజు నిన్ను ప్రజలు ఎవరు నమ్మేటట్లేరు. మీ సొంత చెల్లెలు షర్మిలా గారు ఈ రోజు నీకు ఓటు వేయొద్దని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రాధాన్యపడుతుంది. కడపలో మా చిన్నాన్ని నిలువున చంపేశాడని చెప్పి ఆమె చెప్తుంది. చంపేసి వాళ్ళని, ఏమన్న వాళ్ళని కూడా పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు మా అన్న. అటువంటి దుర్మార్గుడు మా అన్న. ఈ రోజు ప్రజలందరూ గమనించాలా, మీరు దయచేసి మా అన్నకు మాత్రం ఓట్లు వేయొద్దని చెప్పి ఈ రోజు సొంతం మీ చెల్లెలు షర్మిలా గారు, అలాగే మీ చిన్నాయన కూతురు సునీత గారు ఇద్దరు కూడా మీకు ఖచ్చితంగా చెప్తున్నారు. నిజంగా కూడా నీ తల్లి నీకు సపోర్ట్ లేదు. ఈ రోజు నువ్వు ప్రజల్ని ఏం ఉద్ధరిస్తావు? ఈ రోజు నీకు నీ చెల్లి సపోర్ట్ లేదు, మీ చిన్నాయన కూతురు సపోర్ట్ లేదు, నీ బంధువులు సపోర్ట్ లేదు, అలాగే నీ తల్లి, నీ సొంత కన్న తల్లి కూడా నీకు ఈరోజు సపోర్ట్ లేదు. కాబట్టి నువ్వు ఇంకా కూడా ఇటువంటి డూప్ రాజకీయాలు చేయడం మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, నిన్నెవరు రాయితో కొట్టరు, నువ్వే కావాలని కొట్టించుకొని ఒక డ్రామా క్రియేట్ చేసి అవసరమైతే మళ్ళీ హాస్పిటల్కి వెళ్తావు. హాస్పిటల్లో చేరి మళ్ళీ అదొక సింపతి. అంతకు గతంలో నీకు పీకే ఉన్నాడు, ఇప్పుడు నువ్వే పీకే అయిపోయావు. గతంలో నీకు పీకే ఉన్నాడు, నీ దెబ్బ, నీ అరేంజ్మెంట్ తట్టుకోలేక ఆయన కూడా అయిపోయాడు. ఎందుకంటే ఆయన చెప్పేట్టు కూడా నువ్వు చేయలా. ఏ కూడా సంక్షేమ పథకాలు కూడా ఆయన చెప్పేట్టు చేయలా. నీ ఇష్టం వచ్చినట్టు చేసావు. అందుకే నీ దగ్గర నుంచి పీకే కూడా తప్పుకున్నాడు. తప్పుకొని ఈరోజు సపరేట్ అయిపోయి వేరే దగ్గర చేసుకుంటున్నాడు.
నీ పరిస్థితి పూర్తిగా అర్థమైపోయి పీకే గారు నీకు ఆల్రెడీ కూడా చెప్పేశారు. అది కాదు జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి నాయకులందరూ కూడా చెప్తున్నా, మీకు కరెక్ట్ గా 2వ అంతస్తు నుంచి కొట్టారని చెప్పి మీరు అంత క్లియర్ గా చెప్తున్నారే, మీకు ఎలా తెలుసుద్ది? మీరే, మీ దగ్గర ప్రభుత్వం ఉంది, అధికారులు ఉన్నారు, మీ దగ్గర విజిలెన్స్ వాళ్ళు ఉన్నారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు, తర్వాత మీకు ఎంతమంది అధికారులు అందరూ ఉన్నారు. వాళ్ళల్లో ఎవరో ఒకరి దగ్గర ఒక కార్యకర్తకి, లేదంటే ఖైదీలు ఇప్పుడు ఆ ముద్దు సీనుని చంపినట్టుగా అటువంటి ఖైదీల్ని తీసుకొచ్చి నువ్వే బెయిల్ మీద తీసుకొచ్చి వాడి దగ్గర నుంచి వాడు షూటర్ అయి ఉంటాడు. ఆటోమేటిక్ గా వాడు కరెక్ట్ గా నీ కన్ను మీద కొట్టాడంటే ఖచ్చితంగా నువ్వు ఎందుకో నీకు అవసరం మెదడు మీద కొట్టచ్చు. కావడు వాడు కొట్ల కావాలని కంటి మీద కొట్టాడు అంటే నీకు ప్రాణహాని జరగకుండా, నీకు ఏమీ జరగకుండా, ఏదో కొద్దిగా చీమ చితుక్కునేట్టు కొద్దిగా అయితే నువ్వు పోయి హాస్పిటల్ చేరంగానే నీకు ప్రజల సానుభూతి వస్తుందని చెప్పి నీకై నువ్వు చేయించుకున్నావు. ఈ రోజు నీ కోసం మొన్నటిదాకా ఆ సీను అనే కుర్రాడు, కోడికత్తి సీను 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. నువ్వు ఒక్కరోజు కూడా వాయిదాకి వెళ్ళా. కనీసం నీ కోసం వాడు ప్రేమతో చేశానని చెప్పినా కూడా నీకు ఎటువంటి విశ్వాసం లేకుండా నువ్వు నిజంగా ఎంత దుర్మార్గుడు అంటే వాడిని 5 సంవత్సరాలు వాడిని అక్కడ పెడితే ఆ సామాజిక వర్గం వాళ్ళు మరి పెద్ద లాయర్లు పెట్టి వాళ్ళు ఈరోజు వాడు కోడికత్తి సీనుని బయటకు తీసుకురావడం జరిగింది. వాడు ఈరోజు నిజాలన్నీ కూడా ప్రజలందరూ కూడా తెలియపరచడం జరిగింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇంకా మానుకో, ఇటువంటివన్నీ కూడా నువ్వు మానుకొని ఈరోజు ప్రజల్లో సింపతి తెచ్చుకోవాలంటే అది జరిగే పని కాదు, కుదిరే పని కాదు. నువ్వు చేసిన మోసాలన్నీ కూడా ప్రజలకి కళ్ళకి అర్థం పట్టినట్టుగా క్లియర్ గా కూడా అర్థమవుతున్నాయి నువ్వు చేసిన తప్పులన్నీ. ఇంక నుంచి నీకు ఒక్క ఛాన్స్ అనే అవకాశం లేదు. నువ్వు వెళ్ళిపోనానా అని చెప్పి నిన్ను వెళ్ళగొట్టడానికి రెడీగా ఉన్నారు. రేపో మాపో నువ్వు వీలైతే కూడా జైలుకి వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నేనున్న 11 ఈడీ స్టార్ట్ షీట్లు, 11 మళ్ళా సపరేట్ గా మనీ లాండరింగ్ కేసులు ఇన్ని ఉన్నాయి నీ మీద. ఒక కేసు కాదు, 1-2 కేసులు ఉంటేనే జయలలితని సీఎం గా ఉంటే లోపల వేశారు. కాకపోతే నువ్వు బీజేపీ అండతో ఈ రోజు నువ్వు బయట ఉన్నావు. ఏమాత్రం నువ్వు కానీ బీజేపీకి తాళి కట్టకుండా కాపురం చేసావు. ఈ రోజు మా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారు ఎన్డీఏకి. కాబట్టి నువ్వు ఇటువంటి చర్యలని మానుకొని నువ్వు ఈ సింపథైజీలు అన్ని, ఇటువంటి డూప్ షాట్స్ అన్ని కూడా పూర్తిగా మర్చిపో జగన్మోహన్ రెడ్డి గారు. నిన్ను ప్రజలు కూడా పూర్తిగా మర్చిపోతున్నారు. రేపు నీకు తగిన బుద్ధి చెప్తున్నారు. నీకు ఆఖరికి పులివెందుల్లో కూడా చుక్కెదురయ్యే పరిస్థితి ఖచ్చితంగా ఎదురవుతుంది. ఎందుకంటే రవికుమార్ రెడ్డి మీద కూడా నువ్వు గెలవని నీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి కడపలో మీ షర్మిలా గారు, మీ సొంత చెల్లెలు గారు పోటీ చేస్తున్నారు ఎంపీగా. కాబట్టి నీ ఓట్ బ్యాంకింగ్ కూడా తెలిసిపోద్ది త్వరలో. ప్రజలకి నీ యొక్క నిజస్వరూపం కూడా ప్రజలందరికీ కూడా కళ్ళకు కట్టినట్టు తెలిసిపోతుంది. కాబట్టి నువ్వు ఇంక నుంచి దయచేసి నువ్వు బ్యాగ్ సర్దుకొని, మూట సర్దుకొని రెడీగా వెళ్ళిపోయేదానికి సిద్ధంగా ఉండు.